హాయ్ జుంబాస్, డైలీ లీడ్ కోడ్ ఛాలెంజ్ డే 2లో ఇవాళ క్వశ్చన్ ఏంటంటే మ్యాక్సిమం టోటల్ సబ్ అరే వాల్యూ 1. మనం క్వశ్చన్ చూస్తే కనుక మనకు ఒక ఇంటీజర్ అనే నమ్స్ ఇచ్చారు, అలాగే కే అనే వాల్యూ ఇచ్చారు. అండ్ మనల్ని ఇక్కడ కే నాన్ ఎంటీ సబ్ అరేస్ని చూస్ చేసుకోమంటున్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ సబ్ అరేస్ ఓవర్లాప్ అవ్వచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సేమ్ సబ్ అరేస్ని మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు. ఈ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి సొల్యూషన్లో బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే ఆ ప్రతి సబ్ అరేకి మనం ఒక వాల్యూ కనుక్కోవాలంట. దానికి ఒక ఫార్ములా ఇచ్చారు, ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సబ్ అరే మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ సబ్ అరే. అండ్ మనం టోటల్ వాల్యూని కనుక్కోవాలి. ఆ టోటల్ వాల్యూ ఏంటంటే మనం ఫామ్ చేసిన కే సబ్ అరేస్ నుంచి వాల్యూస్ కనుక్కొని వాటన్నిటిని సమ్ చేస్తే అదే టోటల్ వాల్యూ అన్నాడు. ఓకే, మనం ఇక్కడ క్వశ్చన్ మంచిగా చూస్తే అడు డిఫికల్టీ లెవెల్ ఏమో మీడియం ఇచ్చాడు, కానీ ఇది చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. మనం ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్స్లో చేసేయచ్చు. ఓకే, ఎలా చేస్తామని ఒక చిన్న లాజిక్ చెప్తాను. క్వశ్చన్లో మనకు ఆల్రెడీ సేమ్ సబ్ అరేని మల్టిపుల్ టైమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి మనం కే డిఫరెంట్ బెస్ట్ సబ్ అరేస్ కనుక్కోవడం కంటే ఒక బెస్ట్ సబ్ అరేని కనుక్కొని దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడం బెస్ట్. ఓకే, మరి మ్యాక్సిమం వాల్యూ ఇచ్చే సబ్ అరే ఏంటని మనకు ఎలా తెలుస్తుంది? మనం ఏ సబ్ అరే కనుక్కున్నా ఆ సబ్ అరే నమ్స్లోనే ఉంటుంది. అంటే మన మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ నమ్స్లోనే ఉంది. సో మనం ఏం చేయాలి? ఈ నమ్స్లో మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ కనుక్కోవాలి. ఓకే, మనకి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ వచ్చిందంటే సగం ఆన్సర్ దొరికేసినట్టే. ఆ మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఉన్న సబ్ అరేనే మనం ఒక సబ్ అరేగా కన్సిడర్ చేస్తాం. అండ్ దాన్నే కే టైమ్స్ సెలెక్ట్ చేసుకొని, అంటే నథింగ్ బట్ కే ఇంటూ మనకి వచ్చిన వాల్యూని చేస్తాం, దాన్ని రిటర్న్ చేసేస్తాం. ఓకే, మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేద్దామో చూద్దాం. సో మనకి ముందుగా ఏమేమి కావాలి? ఒక 2 వేరియబుల్స్ కావాలి. దేనికి? మినిమం వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఒకటి, మ్యాక్సిమం వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఒకటి. ఓకే, మనం మినిమం వాల్యూని ముందుగా ఇంటీజర్ డాట్ మ్యాక్సిమం వాల్యూతో అసైన్ చేసుకుందాం. అండ్ అలాగే మ్యాక్సిమం వాల్యూకి ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ అసైన్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఇండెక్సింగ్ తో ఏమన్నా పని ఉందా? లేదు, కాబట్టి మనం సింపుల్గా ఫర్ ఈచ్ లూప్తో వెళ్ళిపోవచ్చు. ఓకే, కానీ మనం ఇక్కడ ట్రావెల్స్ అయ్యేటప్పుడు ప్రతి ఎలిమెంట్ని మన మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూతో కంపేర్ చేసుకుంటూ మన మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మాన్యువల్గా ఇఫ్ కండిషన్స్ ఇలా యాడ్ చేసి చెక్ చేసుకునే పని లేదు. మనకి జావాడు డిఫాల్ట్గా ఒక 2 మెథడ్స్ ఇచ్చాడు, ఏంటంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ అండ్ మ్యాథ్ డాట్ మినిమం అనే ఒక 2 మెథడ్స్. మనం వాటిని యూజ్ చేసుకొని, అంటే వాటికి ఒక 2 పారామీటర్స్ పాస్ చేస్తే అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. సో మినిమం వాల్యూ ఏంటంటే మ్యాథ్ డాట్ మినిమం ఆఫ్ మనకు ఆల్రెడీ ఉన్న మినిమం వాల్యూ కామా మనం కరెంట్ ఎక్కడైతే ఉన్నామో ఆ వాల్యూ నమ్. అండ్ అలాగే మ్యాక్స్కి మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా నమ్. సో మనకి ఇప్పుడు మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ దొరికేసినాయి. కానీ మనం ఇప్పటి వరకు ఒక సబ్ అరే కనుక్కున్నాం, అండ్ అది కూడా ద బిగ్గెస్ట్ వాల్యూ. అంటే నువ్వు ఏ సబ్ అరే కన్సిడర్ చేసుకున్నా సరే దీనికంటే ఎక్కువ వాల్యూ అయితే రాదు ఆ సబ్ అరేకి. ఓకే, అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ సబ్ అరేని ఇంకా k-1 టైమ్స్ కన్సిడర్ చేసుకొని వాల్యూ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకి వాల్యూ ఉంది కాబట్టి k ఇంటూ మ్యాక్స్ మైనస్ మినిమం చేసేస్తాం, దాన్ని రిటర్న్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొక మెయిన్ లాజిక్ ఏంటంటే మనం రిటర్న్ టైప్ చూస్తే కనుక కే ఇంటీజరే అండ్ మ్యాక్స్ మినిమం కూడా ఇంటీజరే. ఇన్ కేస్ మనకి కే అనే వాల్యూ ఇక్కడ కన్స్టెంట్ ఇస్తాడు, ఒకసారి చెక్ చేద్దాం కే ఎంతవరకు ఉండొచ్చు అని. కే 10⁵ వరకు ఉండొచ్చు అండ్ నమ్స్లో ఉన్న ఎలిమెంట్స్ 10⁹ వరకు ఉండొచ్చు అన్నాడు. జస్ట్ ఇమాజిన్
మ్యాక్సిమం వాల్యూ 10⁹ అండ్ మనకి మినిమం వాల్యూ 1 అనుకుందాం. అలాగే k వచ్చేసి 10⁵ అనుకుందాం. అంటే మనం ఈ ప్రొడక్ట్ అనుకుంటే కనుక పక్క ఇంటీజర్ ఓవర్ఫ్లోట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటీజర్ మినిమం వాల్యూ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎప్పటికీ లాంగ్ వాల్యూని రిటర్న్ చేయలేము. సో మనం ఏం చేయాలంటే దీన్ని వైడ్ కాస్టింగ్ చేయాలి. అంటే మనకి ఏదో ఒక వాల్యూని లేకపోతే వచ్చిన ఎంటైర్ వాల్యూని మనం లాంగ్లో కన్వర్ట్ చేయాలన్నట్టు. ఇక్కడ మనం టైం కాంప్లెక్సిటీ చూస్తే 1 milliseconds అంటే నథింగ్ బట్ O of n అనమాట. ఇక్కడ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ తీసుకుంది, బట్ మనం మెయింటైన్ చేస్తుంది 2 వేరియబుల్సే. మేబీ నెట్వర్క్ ఇష్యూస్ అండ్ మన సిస్టమ్ స్లో వల్ల అయి ఉండొచ్చు. రేపు మరొక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం.